Hi Mama, welcome back. Icon star Allu Arjun upcoming latest pan-India movie Pushpa 2 The Rule. ఈ సినిమా నార్త్ లో అంటే హిందీ లాంగ్వేజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ 200 కోట్లు చేసింది మామ బిజినెస్. ఇంతవరకు మన సౌత్ లాంగ్వేజ్ అయిన తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ 4 లాంగ్వేజ్ లో నార్త్ లో ఇంతవరకు 200 కోట్ల బిజినెస్ చేసింది ఏ సినిమా లేదు. ఆ క్రెడిట్ పుష్ప 2 ద రూల్ మూవీకి దక్కింది. 200 కోట్ల బిజినెస్ ఒక హిందీ లాంగ్వేజ్ మాత్రమే. అండ్ రీసెంట్గా ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898 AD. ఈ సినిమా నార్త్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 100 కోట్లు. అదేవిధంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దేవరాజ్ సినిమా నార్త్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది 50 కోట్లు. మరి ఈ రెండు సినిమాల్ని బీట్ చేస్తూ ఇప్పుడు టాప్ 1 ప్లేస్లో ఉంది నార్త్లో ప్రీ రిలీజ్ బిజినెస్లో పుష్ప 2 ద రూల్ 200 కోట్లు. సో ఓవరాల్ ఈ సినిమా 450 కోట్ల దాకా బ్రేకింగ్ టార్గెట్ అయితే ఉండబోతుంది. అండ్ హై బడ్జెట్ మూవీ. మరి చూద్దాం ఈ సినిమా 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది అనేది ఆగస్టు 15న ఫస్ట్ డే విపరీతమైన టాక్ వస్తే కనుక ఈజీగా 1000 కోట్లు కలెక్షన్ చేస్తుంది ఈ సినిమా, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటిది. అండ్ గ్లోబల్ ఈ సినిమా ఫేమస్ అయింది ఒక్క సాంగ్తోనే. అండ్ ఒక డైలాగ్ కూడా నీ ఎవ్వ తగ్గేదెలా. ఇంచుమించు చెప్పాలంటే ఈ సినిమా అంతగా వైరల్ అయిందంటే క్రికెటర్ డేవిడ్ వార్నర్ వల్లే అంతలా ఫేమస్ అయింది ఈ సినిమా. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మావా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన కెరీర్లో ఒక ఫస్ట్ డిఫరెంట్ జానర్ టచ్ అయిపోతున్నాడు. అది కూడా హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ అనమాట. సో మొత్తానికి ఎస్టర్డే ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ మనకు అఫిషియల్గా అనౌన్స్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ ప్రూఫ్. మరి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఎవరంటే చావు కబురు చల్లగా అంటే హీరో కార్తికేయతో సినిమా తీశారు కదా, ఆ సినిమా డైరెక్టర్ ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్తో సినిమా తీస్తున్నాడు కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈ సినిమా మనకు ఈ ఇయర్లో రావచ్చు ఎండింగ్లో మేబీ. అండ్ హీరోయిన్ ఎవరనేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు, మీద క్యాస్ట్ అనేది ఇంకా రివీల్ చేయలేదు అనమాట మూవీ టీం. మరి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా మావా? కాంతారా పార్ట్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్. రీసెంట్గా రిలీజ్ అయిన మంగళవారం సినిమాతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి పడేసాడు మామ. మరి ఈ సినిమా కూడా వర్క్ చేస్తున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతుంది మనం చూడాలి థియేటర్లో, అదనమాట. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్ జెమ్. అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా తన సన్ విజయ్ రాజా. సో తను నటించిన మూవీ జెమ్. ఈ సినిమా 2021లో రిలీజ్ అయింది. సో మొత్తానికి 3 సంవత్సరాల తర్వాత ఈ సినిమా కమింగ్ సూన్ ఈటీవీ ఓటీటీ యాప్లో మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్. యూట్యూబ్లో అయితే ట్రైలర్ ఉంది, ఒకసారి చూడండి. అండ్ ఇంప్రెస్ అనిపిస్తే కనుక ఈటీవీ ఓటీటీ యాప్లో కమింగ్ సూన్ స్ట్రీమింగ్ అవుతుంది, చూసండి. లేదంటే స్కిప్ చేసండి, ఓకే. అండ్ ఇది ఒక లో బడ్జెట్ మూవీ. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీరు వస్తే లైక్ చేయండి మామ, వీడియోని షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ప్రతిరోజు మన ఛానల్లో షార్ట్స్ వీడియోస్ని అండ్ మెయిన్ వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయండి, ఓకే. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.